కుదరొద్దురా దాన్ని. పట్టుకోని పట్టుకో పట్టుకో. అమ్మా లేరు కదా. సాకు అన్నా నన్ను వదిలే అన్నా, ప్లీజ్ నన్ను వదిలే అన్నా, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను చంపొద్దు, నన్ను వదిలే. నిన్ను ఏమైంది? ఏమైంది? వెంట పడుతున్నారక్క. ఎవరు? తెలీదు. నీ ఫోన్లో దిశ యాప్ లేదా? అంటే ఏంటి? అది కూడా తెలీదా? ఇలా రా రా, కూర్చో, టెన్షన్ పడకు. మన ప్రభుత్వం వారు మహిళల సంరక్షణ కొరకై దిశ యాప్ ప్రవేశపెట్టారు. అది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోగానే మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాద సమయంలో SOSని ప్రెస్ చేయగానే నిమిషాల్లో పోలీసులు వచ్చి కాపాడుతారు. అక్క, ఒకరికి ఇద్దరు దొరికారా. మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒక పరదేశుడు భారతీయుని అడిగాడంట, మీ దేశంలో పరాయి అర్థాన్ని ముట్టుకోవాలంటే మగవాళ్ళు భయపడతారంట కదా అని. అప్పుడు భారతీయుడు ఏమడిగాడో తెలుసా? మీ దేశంలో మహారాణి ముట్టుకోవాలంటే మగవారంతా భయపడతారంట, ఎందుకు అని. అప్పుడు భారతీయుడు ఏమన్నాడో తెలుసా? మా దేశంలో ప్రతి స్త్రీని మహారాణిలా చూసుకుంటాం. తప్పు చేస్తే తాట తీయడానికి మాలాంటి రక్షక భటులు, తప్పు చేయాలని ఆలోచన వస్తే దిశ ఉంది. ఫయాద్, టేక్ హిమ్ ఇన్ కస్టడీ. ఏం చేయలేదు సార్. ఏమైందిరా? చూపి. నొప్పిగా ఉందన్నా. ఏం కాదు, ఏం కాదు. ఏడ్సాకు, ఏడ్సాకు, ఏడ్సాకు. ఏం కాదు, ఏం కాదు, తగ్గిపోతుంది. ఏం కాదు నాన్న, ఏం కాదు, తగ్గిపోతుంది. ఏడ్సాకు. ఏం కాదు నాన్న, ఏడ్సాకు. అన్నా అన్నా అన్నా, మీ చెల్లికి ఇంత చిన్న గాయం అయితేనే అంత తట్టుకోలేకున్నావే. తనలాగే నేను కూడా ఓ చెల్లి లాంటి దాన్నే కదా. నాలో నీకు చెల్లి కనపడలేదా? అన్నా, మా అమ్మ నా శవం ముందర కూర్చొని ఏడుస్తుందన్నా. నేనెంత చెప్పినా వినపడడం లేదు. నాకు చాలా నొప్పిగా ఉందన్నా. నాకేం అర్థం కావట్లేదు. మీ చెల్లిదే ప్రాణమా, నాది కాదా?
మన ఇంటి ఆడవాళ్ళు తోబుట్టువులు బాగుంటే చాలు, ఎవరు ఏమైపోతే మాకేంటి అనుకొని ఇలాంటి ఘోరాలు చేస్తున్న రాక్షసులతో జాగ్రత్తగా ఉండమని, ఈ దుస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని కోరుకుంటూ ఇలాంటి పరిస్థితులకు బలైపోయిన ఎందరో ఆడవాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ మళ్ళీ